నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు సభకు ముందే. అది ఎందుకు పెట్టారో ఈ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణకి తెలియదు. ఎందుకు పెట్టేది ఏంటరా, మీ సభ అని ఎందుకు అంటున్నానంటే, నువ్వు ఆ పార్టీ కార్యకర్తలు, నువ్వు జర్నలిస్ట్ కాదు. యు ఆర్ నాట్ ఎనీ మోర్ ఏ జర్నలిస్ట్. అర్థమైందా? నీకు ఈ వీడియో చేరుద్దో తెలియదు, కానీ నీ ఏడుపులు నువ్వు వేసేసుకో. నువ్వు జర్నలిస్ట్ కాదు. అది ఎందుకు పెట్టారు అంటే, నువ్వేదో విజయోత్సవం అంటున్నావు కదా, ఆ విజయోత్సవంలో దీని గురించి చెప్పు, దీనికి సమాధానం చెప్పు, దానికి సమాధానం చెప్పు అని అప్పుడు కొన్ని ప్రశ్నలు వేశాడు ఆయన. అందులో భాగంగా ఈయన సభకి రాకపోతే సస్పెండ్ చేస్తారట, తీసేస్తారట, అనర్హత వేటేస్తారట అంటే సమాధానం ఇచ్చింది. ఏం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదో జరిగిందని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా, నానా యాగి చేసి. మరి ఆయన ఏం చేశారు? ఇది అల్టిమేట్గా డెమోక్రసీలో ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు, ఎవడిష్టం వచ్చినట్టు అని కూడా అనలేదులే. ఎవరిష్టం వాళ్ళది, ప్రజలు అంతిమ నిర్ణేతలు. మళ్ళీ 2-3 ఏళ్ళు నువ్వు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా 2-3 ఏళ్ళలో మళ్ళీ ఎన్నికలు వస్తే వాళ్ళే నిర్ణయిస్తారు అన్నాడు. కానీ మళ్ళీ నేనే గెలుస్తా, నేనే వస్తాననే వల్ల అర్థమైందా? దాన్ని పట్టుకొని అసలు ఈయన పాత జరిగిన దాన్ని, ఆమెని తిట్టేసిన దాన్ని, అసలు ఇది కదా అడ్రస్ చేయాల్సింది టీడీపీ వాళ్ళు. మీరు ఇది కదా మాట్లాడాల్సింది, వట్టాభి గారు మీరు ఇది కదా అని పూరెక్కిస్తాం. మరి నువ్వు జర్నలిస్ట్ పెట్టచ్చు, నువ్వు డిస్కషన్ పెట్టావు. జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడివి, ఇలా మాట్లాడటమైందో అలా మాట్లాడటమైందో బావిలో పడమంటావా? మరి ఇంకేమంటారు? జనరల్గా యూసేజ్ మన జనాంతికంగా అరుగుల దగ్గర వాళ్ళు కానీ పామరులు వాడే భాష అది. అది పోయి ఒక నీళ్ళు లేని బావి ఉడికి చేసుకొని దూకుతామే అని. అవును, మీరు ఆ రోజున ఏమని హామీ ఇచ్చారు దాన్నే ప్రశ్నించారు. తప్పేంది? ఆర్టీసీ బస్సు గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? నేను చంద్రన్న ఉన్నాడు, పెద్ద డ్రైవర్ని నేనే అన్నారా లేదా? ఆ బయట వేసాడు కదా ఆ మాట్లాడింది వేసి అస్సలు ఏ బస్సులో నిబంధనలు లేవు, ప్రతి పథకానికి నిబంధనలు లేకుండా అమలు చేస్తాం అని కదా ఆయన చెప్పింది. అదే అనేసి నువ్వు ఈ రోజున కొర్రీలు పెడుతున్నావు, ఇది తప్పు కాదా అని అడిగాడు. తప్ప కాదా? 20 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఇస్తున్నావా లేదా? నిరుద్యోగ వృత్తి అన్నావు, ఇస్తున్నావా లేదా? 1500 అన్నావు, ఇస్తున్నావా లేదా? ఆడబెట్టినది గాలికి ఎగిరిపోయింది అన్నట్టు మఠాష్ అనే పదం కూడా వాడాడు. అవును, మరి వాటికి సమాధానం చెప్పు ఈ సభలో అన్నట్టు చెప్పారా? మరి చెప్పలేదు కదా, నీకెందుకు ఏడుపు వచ్చింది? మరి ఇవి కాదు, ఇవేటు అవి రఘురామకృష్ణ గారు అని నేలగటం, ఆయనేమో కొత్త విగ్గు పెట్టేసుకుని తయారైపోవటం, వచ్చేసి ఏడుపు. మరి నిన్ను జర్నలిస్ట్ అని ఎలా అంటారు? ఒక టాపిక్ మీద మాట్లాడదాం. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, టీడీపీ విశ్లేషకులు ఏమంటున్నారు, మా సహపాఠకులు ఏమంటున్నారు, అందరూ మీ వాళ్ళే కదా, మాట్లాడిచ్చేసావు, తప్పేం లేదు. కానీ నువ్వు డిస్కషన్లో ఇంకా కాస్త కూస్తో స్మార్ట్ బ్రేక్ తీసుకున్నప్పుడు దీని మీద మాట్లాడండి పట్టాభి గారు అంటే సరిపోయేదానికి నువ్వు ఓపెన్గా చెప్తావేంటి వాడేం మాట్లాడాలో కూడా. అంటే వాళ్ళకి ఆ మాత్రం తెలియకున్నా, వాళ్ళేమో చాలా పద్ధతిగా వ్యవహరిస్తున్నారు, నువ్వేమో అసలు ఇది కదా అండి. ఏది ఈ మూలశంక మాటలు ఎందుకు? నువ్వు జర్నలిస్ట్ అయితే జర్నలిస్ట్ లాగా ఉండదు. సీనియర్ జర్నలిస్ట్ సిన్స్ 1993 అండి. సీనియర్ జర్నలిస్ట్ సిన్స్ 1993. మనోడి ట్విట్టర్ ఖాతాలో బయోలో అది ఉంటుంది. నువ్వు సీనియర్ జర్నలిస్ట్ సిన్స్ 1993. నువ్వు జర్నలిస్ట్వి చెప్పుకుంటే, కానీ నువ్వు దానికి తగ్గట్టు నడుస్తున్నావా లేదా అని అందరికీ తెలుసు. ఏ రోజైనా, ఏ ఒక్క రోజైనా సరిగ్గా వ్యవహరించావా అంటే ఒకరోజు బాగా వ్యవహరించావు. ఏది తప్పు జరిగింది, దాన్ని ఒప్పుకోవాలి, దివ్యాంగులకు పెన్షన్ తీసేసాము అని, అదొక రోజు. అంటే నీవు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు నువ్వు చేసే డిస్కషన్ల పేరిట డిస్కోలు ఇవన్నీ చూస్తే ఒక్కరోజు నువ్వు జర్నలిస్ట్ లాగా వ్యవహరిస్తున్నావు అంటే సిగ్గుచేటు కదా. పైగా సోషల్ మీడియాలో వాళ్ళు సైకోలు అంటావు, నీలి రాతలు, కూలి రాతలు, రోత రాతలు, ఇవన్నీ మనకు వర్తించవా? మన ఉద్యోగ ధర్మాన్ని మించి, వృత్తి ధర్మాన్ని మించిన స్వధర్మం కోసం పాకులాడితే ఎలా? తన్ను మానన ధర్మం, మొదలు చెడ్డ బేరం, అది ఏ విషయాల్లో? కొన్ని విషయాలు. కానీ మీరు ఈ తన్నుమాలిన ధర్మం ఏది అంటే ఇక్కడ కూడా వాడాలి. వృత్తి ధర్మంలో కూడా ఎంతవరకు పరిధి ఉందో అది తెలుసుకొని వాడాలి. తన్నుమాలిన ధర్మం దాటేసి వెళ్ళిపోతే ఎలా? అడే ఇంత బాధ్యతాయుతంగా సభాధ్యక్షులు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు సభానాయకుడు అనబోయి సభాధ్యక్షుడు అందాంలేండి, మనం అర్థం చేసుకుందాంలేండి. అసలు వాడు అంటున్నాడు
ఎక్స్సీఎంను పెట్టుకుని వాడంటాడు. వీడికి ఇంత బలుపు ఏంటి అని నేనంటే తప్ప. ఏమంటారు, సభాధ్యక్షుడు అన్నారు, సభానాయకుడికి అంత ఇస్తారు, ప్రతిపక్ష నేతకు కూడా అంత ఇస్తారు, అందుకని నాకు ఇవ్వట్లేదు అంటాడు అని సవరదీశాడు కదా. మరి ఆయనకి ప్రశ్నకి సమాధానం ఇచ్చినాడు. ఆయన ఏం మాట్లాడతాడు, ఇంత బాధ్యతాయుతంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడో, బాధ్యత రాహిత్యంగా అక్కడ వాడాల్సిన పదం, మనోడు బాధ్యతాయుతంగా అన్నాడు. మరి నువ్వు సవరదీశావా అతన్ని? ఇది మన వంకరలు పెట్టుకొని అవతల వాళ్ళు వెతికితే ఎలా? ఒకే రంగంలో ఉండి ఇన్నాళ్ళు ఉండి ఇన్ని ఒత్తిళ్ళు తట్టుకొని ఆ పార్టీకి భజన చేసి ఈ పార్టీకి భజన చేసి ఇన్నాళ్ళుగా ఉంటున్న అందుకేంటంటే కొంతమందిని చూస్తే గౌరవం ఉంటుంది. అరే ఇన్ని ఒత్తిళ్ళు తట్టుకొని కూడా కొనసాగుతున్నారు కదా అని. కొంతమందిని చూస్తే ఏంటంటే చెయ్యి ఇది ఒక బతుక అనిపిస్తుంది. మనల్ని ఎవరు అడుగుతున్నారు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. ఏది మీకు కనుక ఒక 2 లక్షలు ఇస్తే మీ బాణీ మార్చుకుంటారా అని. మార్చుకునే సమస్య లేదు. 2 లక్షలు మనకి ఎవరు, మనం మార్చుకోం. ఆ 2 లక్షలు మనకి సోషల్ మీడియా ఇస్తుంది. మనం మార్కెటింగ్ చేసుకొని ఇలానే సింపుల్గా అండి, మీ జగన్మోహన్ రెడ్డికి నేను భజన చేస్తే ప్రతి వీడియో 1,00,000 వ్యూస్ వస్తాయి. కానీ నేను చేయను కదా. దీన్ని నైజం అంటారు. ఈ నైజాన్ని డబ్బుతో ఎవడు కొనలేడు. ఈవెన్ టీడీపీకి భజన చేసేవాళ్ళు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళేమి వైఎస్ఆర్సీకి సపోర్ట్ ఇయ్యరు. వాళ్ళ నైజం అది. అంటే భజనలో అన్నీ విడి చేసిన భజనలు వేరుగా ఉంటాయి. సహేతుకంగా చేసేవాళ్ళు ఉంటారు చూసారా, టీడీపీకి సపోర్ట్ ఇస్తూ సహేతుకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారా, వాళ్ళ దగ్గర కూడా మీ ఆఫర్ ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని నచ్చుతాయి. ఆ నచ్చిన దాని ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇది నేను చెప్పదలిచి. బై.